సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు ఒక అద్భుతమైనటువంటి తంత్రాన్ని మీకు చెప్తా. భోగాన్ని అనుభవించాలి అని ఎవరికి ఉండదండి? ప్రతి వ్యక్తి కూడా రాజభోగాలు అనుభవించాలనే కదా ఆశిస్తాడు. కాలం కలిసి రాకపోతే అది వేరే విషయం అనుకోండి. నేటి కాలంలో భోగాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు అనేక రంగాల్లో ఉన్నారు. ప్రత్యేకించి ఈ రంగం వారు మాత్రమే భోగాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పటానికి లేదు. ప్రతి ఒక్కరికి ఆ భోగం అనుభవించేటటువంటి ఆశ అయితే ఉంటుంది. కనుక సాంసారికమైనటువంటి జీవితంలో గృహస్థులుగా ఉన్నటువంటి మనకు దైవానుగ్రహం అనేటటువంటిది చాలా అవసరము. ఈ యొక్క భోగాలు అనుభవించేదానికి ఎలా అనుభవించాలి అంటే ఇక్కడ మనకు భోగాలను ప్రసాదించేటటువంటి తల్లి శ్రీ భువనేశ్వరీదేవి. ఎందుకంటే అంతరిక్ష దేవత ఈమె. ఈ భువనేశ్వరీదేవి యొక్క కృపా కటాక్షం మనకు లభించిందనుకోండి, మనకు భోగాలనేటటువంటివి ప్రాప్తిస్తాయి. చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, మారేడు తెలుసు కదా అండి, దాన్ని మనం బిల్వ అంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం. అదే త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల్లో చేసినటువంటి పాపాలు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి బిల్వాన్ని శివునికి అర్పిస్తే కదా. ఇక్కడ ఆ బిల్వాన్ని తీసుకోండి. బిల్వాన్ని తీసుకొని, చిన్నవి అయితే సరిపోదు, పెద్దగా ఉంటాయి కదండి, అలాంటివి 3 బిల్వాలు తీసుకోండి. ఒక బిల్వానికి 3 ఆకులు ఉంటాయి కదండి. ఎర్రచందనం పౌడరు, ఎర్రచందనం ఉంటుంది. దాన్ని శుద్ధమైనటువంటి జలంతో, గంగాజలంతో కలిపి ఆ ఆకుల మీద, ఒక్కొక్క ఆకు మీద హ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయండి. ఇది బీజాక్షరం. ఇది ఏమిటి? హ్రీం. హాకు గుడి దీర్ఘము, వట్రసుడి 0. అర్థమైందే? అప్పుడు ఏమవుతుంది? హ్రీం అని అంటుంది. అర్థమవుతుంది కదా? హాకు గుడి దీర్ఘము, రావతు కింద హ్రీం. ఇలా 3 ఆకుల మీద హ్రీంని వ్రాసుకోవాలి. ఓం భువనేశ్వర్యై నమః అని 108 సార్లు ఆ 3 ఆకుల్ని పట్టుకొని 108 సార్లు భువనేశ్వరి మంత్రాన్ని చదవాలి. తర్వాత భువనేశ్వరి అష్టోత్తర శతనామావళి అనేటటువంటిది కూడా 25 శ్లోకాలతో ఉంటుంది. భువనేశ్వరి అష్టోత్తర శతనామావళి 25 శ్లోకాలు ఉంటాయి. ఈ 25 శ్లోకాలను చేసి అమ్మవారికి పంచపూజ చేసి, మీరు లక్ష్మీదేవికి ఎదురుగానే పెట్టచ్చు. ఇది ఈ 3 రాసి పెట్టుకున్నారు కదా హ్రీం బీజంతో, వాటిని అమ్మవారి ముందు ఉంచుతూ ఓం భువనేశ్వర్యై నమః అని ఒక బిల్వదళాన్ని పెడతాం. మళ్ళీ ఇంకోటి తీసుకొని ఓం భువనేశ్వర్యై నమః అని అమ్మవారి మీద ఉంచుతారు. ఇలా 3 సార్లు చేస్తారు. ఇది విశేషంగా రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. అంటే మిగతా నక్షత్రాలకి ఉండవా అని కాదు. అంటే ఇక్కడ వాళ్ళకి
త్వరగా సిద్ధిస్తుంది అని. లేదు, ఈ ప్రక్రియ నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు పంచాంగంలో చూసుకొని రోహిణీ నక్షత్రం వచ్చినప్పుడు, హస్తా నక్షత్రం వచ్చినప్పుడు, శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఈ యొక్క పూజ చేసినట్లయితే మీ ఇంట సిరులు కురుస్తాయి, రాజభోగాలు అనుభవిస్తారు అని మనకు తంత్రశాస్త్రం చెప్తుంది. కనుక ఈ విషయాన్ని అందరూ గ్రహించారని ఆశిస్తూ ప్రయత్నం చేసి చూడండి. ఇది కనీసము ఏ మాసంలోనైనా 7వ తారీఖున కానీ, లేదు సప్తమి నాడైనా, లేదా 16వ తారీఖు అంటే పూర్ణిమ రోజైనా సరే, లేదు కుదరలేదు ప్రతి నెల వచ్చేటటువంటి 25వ తారీఖున, ఆ 25వ తారీఖున సప్తమి వచ్చినా పౌర్ణమి వచ్చినా మీ అదృష్టం పండినట్టే. కనుక క్యాలెండర్లో చూసుకొని ఈ నక్షత్రాలు చెప్పిన కదా, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు, ఈ యొక్క ప్రక్రియను చేసినట్లయితే రాజభోగాలు అనుభవించే తీరుతారు అని శాస్త్రంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయండి. కానీ నేటి కాలంలో ఈ టెక్నాలజీ వల్ల మనం ఏదో టెక్నాలజీ అనుకుంటున్నాం, కానీ ఈ టెక్నాలజీలో పడిపోయి వాటిని మనము అవహేళన చేస్తున్నాం. మాబోటి వారి ఎవరైనా యూట్యూబ్ మాధ్యంగా ఏదైనా ఉపన్యాసాల్లో చెప్పినా నమ్మటం లేదు. ఎందుకనంటే అది కూర్చొని చేసేటటువంటి శ్రద్ధ లేదు వీరికి. వీరికి ఏంటంటే ఏ పని చేయకుండానే అమాంతంగా వచ్చి ధనం వచ్చి పడిపోవాలి అనేటటువంటి దురాశతో ఉన్నారు. అందుకనే అలాంటి దురాశాపరులు ఏం చేస్తారు, ఏదో ఒక హగాయిత్యానికి గురి చేసి ధనాన్ని పోగేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదే ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు సర్వేశ్వరుడు, మహాలక్ష్మి. ఆమె అనుగ్రహంతో లభించినటువంటి ధనంతో ధైర్యం వస్తుంది. వారి నోరు గుట్టి వీరి నోరు గుట్టి సంపాదించేదంతా కూడా ఏదో ఒకనాడు ఏదో ఒక రూపంలో పట్టుకోపోతారు. దొంగలతో పట్టుకోపోవచ్చు, లేదా వ్యాధిగ్రస్తులై మొత్తము నీకు హాస్పిటల్కు ధనాన్ని సమర్పించటము, లేదా ప్రభుత్వ అధికారులు వచ్చి దాన్ని తీసుకోపోవటము జరుగుతూ ఉంది. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ చెప్పినటువంటి ప్రక్రియ ద్వారా మీరు రాజభోగాలు అనుభవించాలి అనేటటువంటి శ్రద్ధాభక్తులు ఉన్నవారు ఈ ప్రక్రియ చేసి అందరూ కూడా ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ వండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.